शक्तः निज परिवारो रतः पश्चाजीवति శ్రీకృష్ణుడు శ్రీ సంతాన వేణుగోపాల స్వామిగా దర్శనమిస్తే శ్రీరాముడు శ్రీ కోదండరామునిగా దర్శనమిస్తున్నాడు. ఇదే శ్రీ కోదండరామస్వామి సన్నిధి. నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి. వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి, చరణములే నమ్మితి. పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో. రామ రామ జయ సీతారామ. ఇది శ్రీరామ పంచాయతన సన్నిధి. ఇది రామక్రతువు. రామకోటి పుస్తకాలు నిక్షిప్తపరిచిన ప్రదేశంలో ఒక స్తంభం నిర్మిస్తారు. ఆ స్తంభాన్నే రామక్రతువు అంటారు. మాని సదా నిశ్చలమతి నుండేదెన్నటికో పంచతత్వములు తారక నామము పఠించుట నాకెన్నటికో. రామ రామ జయ సీతారామ రఘుకుల సోదర భీమ. రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం. జలజ సంభవాది వినుత, జలజ సంభవాది వినుత, జలజ సంభవాది వినుత, జలజ సంభవాది వినుత చరణారవిందం. శివుడు రాముడు కృష్ణుడు ఒకే చోట కొలువయ్యున్నందున ఈ క్షేత్రం శ్రీ శివరామకృష్ణ క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఒకే ఆవరణలో ఇంతమంది దేవతామూర్తుల దర్శనం అలౌకిక ఆనందాన్నిస్తుంది. అరుదుగా కనిపించే శ్రీ శివరామకృష్ణ క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించి తరించాల్సిన పుణ్యధామం. పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, ఆయువు, వృద్ధి, ఆరోగ్యం ప్రసాదించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని దర్శిస్తే సంకటాలు తొలగి సకల శుభాలు చేకూరుతాయని ప్రతీతి. నేటి భక్తి సమాచారంలో గుంటూరులో నెలకొని ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. హ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ హ్రీంకార వేద్య కరుణించవయ్య. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. గుంటూరు పట్టణం కొత్తపేట ప్రాంతంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. భక్తుల పాలిట కోరిన వరాలనిచ్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. సువిశాల ప్రాంగణంలో ఆలయం నిర్మింపజేశారు. దేవతామూర్తులతో మలిచిన గోపురం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. హనుమద్ నివాసంతో పునీతమవుతున్న ప్రాంగణం హనుమద్ నామస్మరణతో మార్మోగుతుంది. 300 సంవత్సరాల క్రితం వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. అప్పటి నుండే ఆలయం వెలుగులోకి వచ్చింది. ఆలయం ఎప్పుడు నిర్మితమైనది తెలిపే ఆధారాలు లేవు, కానీ
ఈ స్వామి వందల సంవత్సరాల కాలం నుండి పూజలందుకుంటున్నాడని అర్చకులు తెలిపారు. పొగడతరమా రవితేజ హనుమా, నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి, నే పొగడతరమా రవితేజ హనుమ, నీ సుగుణగానామృతమాన మనస, నీ చరణ సేవా మా కొసగు హనుమ, నీ సుగుణగానామృతమాన మనస, నీ చరణ సేవా మా కొసగు హనుమ, దాసాంజనేయ శ్రీ ఆంజనేయ, దాసాంజనేయ శ్రీ ఆంజనేయ, ఓంకార రూపా శ్రీ ఆంజనేయ, శ్రీంకార దీపా దాసాంజనేయ, ఓంకార రూపా శ్రీ ఆంజనేయ, శ్రీకార దీపా దాసాంజనేయ. ఇదే గర్భాలయం. స్వామి స్వయంభూగా వెలిశాడని చెబుతుంటారు. స్వామి మూర్తి కూడా భూమిలో నుండి ఉద్భవించినట్లే గోచరిస్తుంది. ప్రతి మంగళ శనివారాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఆకు పూజ, చందన పూజ మొదలగునవి జరిపి స్వామి కృపకు పాత్రులవుతున్నారు. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहुलोक उजागर, रामदूत अतुलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम, महावीर विक्रम भजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन वरण विराज सुवेश, कानन कुंडल कुंचित केश, हाथ वज्र अरु ध्वजा विराजै, कांथे मूंज जनेऊ छाजै, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को आतुर, प्रभु चरित्र सुनिवे को रसिया. ఈ స్వామిని దర్శించి త్రికరణ శుద్ధితో సేవించిన వారికి మనోభీష్టాలు నెరవేరుతాయని గుంటూరు వాసుల నమ్మిక. సంతానం, విద్యాభివృద్ధి, వివాహం, విదేశీయానం ఏ అభీష్టమైనా సరే ఒక్కసారి స్వామిని దర్శించి మనసారా వేడుకుంటే చాలు, భక్తుల అభీష్టాలను స్వామి నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. लाय सजीवन लखन जियाय, श्री रघुवीर हर शिवर लाय, रघुपति किन्ही बहुत बड़ाई, कहा भरत सम तुम प्रिय भाई, सहस वदन तुमरो यश गावै, हस कहि श्रीपति कंठ लगावै, सनकादिक ब्रह्मादि मुनीशा, नारद शारद सहित ईशा, यम कुबेर दिगपाल, जहाँ ते कवि कोविद कहि सकै कहाँ ते.